మీరు ఇంకొక మాట చెప్పారు, భగవంతుడు వస్త్రాలు లడ్లు ఎవరో అమ్ముకుంటున్నారు, అదేవిధంగా ఈ విధంగా తప్పులు చేస్తున్నారని చెప్పి మీరు చెప్పడం జరిగింది నిన్న. నిజంగానే చాలా బాధాకరం. ఎందుకంటే మా కుటుంబం గురించి ప్రతి ఒక్కరికి, ఈ జిల్లాలోనే కాదు ప్రతి ఒక్కరికి తెలుసు మా కుటుంబం గురించి. ఏ రోజు కూడా భగవంతుడు అంటే ఒక్క భక్తే కాదు, భయంతో బతికే వాళ్ళం మేము. ఒక చిన్న కాంట్రాక్టు చిన్నది కూడా మేము టీటీడీలో ఈ రోజు వరకు మేము ఎక్కడెక్కడ బయటంతా వేరే రాష్ట్రాల్లో ఎక్కడంతా చేశాం, కానీ ఒక చిన్న కాంట్రాక్ట్ కూడా మేము ఈరోజు టీటీడీలో ఈరోజు వరకు చేయలేదు. అంటే భగవంతుడు ఇక్కడ ఒక భయం ఉండి బతికే వాళ్ళం. ఈ విధంగా అడ్డగోలుగా మీరు ఆరోపణలు చేస్తే మీకు భగవంతుడు ఉండే భక్తి భయం రెండూ లేవని మాకు తెలుసు. అయినా కూడా ఎవరిమంటే వాళ్ళ మీద ఈ విధంగా అడ్డగోలు ఆరోపణలు చేస్తే భగవంతుడే చూసుకుంటాడని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను చెప్తున్నా, ఈరోజు మీరు చేసిన ఆరోపణలు ఒక 600 కోట్ల లిక్కర్ అని చెప్పి, అదేవిధంగా ఈ విధంగా లడ్లు వస్త్రాలు అని చెప్పి నేను ఆరోపణ చేయడం జరిగింది. నేను కాణిపాకానికి రేపే రావడానికి సిద్ధం. సరే, మీరు దేశాల్లో అవినీతిలో బిజీగా ఉంటారు కాక మీ ఎమ్మెల్యే ఖాళీగా ఇక్కడ అవినీతి చేస్తూ ఉంటాడు. మీ ఎమ్మెల్యేని పంపించండి కావాలంటే కాణిపాకంకి. నేను ప్రమాణం చేస్తాను, లిక్కర్లో కానీ ఇంకొక దాంట్లో కానీ మాకు అవినీతి కానీ ఉందంటే భగవంతుడి సంబంధంలో మేము శాశ్వతంగా రాజకీయాలు విడిచిపెడతాం. అదేవిధంగా కాణిపాకానికి రేపు మార్నింగ్ కూడా మీరు టైం చెప్తే ఆ టైంకి వచ్చి ప్రమాణం చేయడానికి మేము సిద్ధమని చెప్పి ఇక్కడ మీ ద్వారా పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా నారా లోకేష్ గారికి ఇక్కడ తెలియజేస్తున్నాను కూడా.